అన్నారు కదా. ఫస్ట్ ఆర్టిస్ట్ తో స్టార్ట్ చేశారు, మనం ఆర్టిస్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఎన్ని మూవీస్ చేశారు, ఎన్ని సీరియల్స్ చేశారు, ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అయితే చాలానే చేశాను. ఒకటి పేరు చెప్పగలరా? షార్ట్ ఫిల్మ్స్ నేమ్స్ అంటే నాకు ఇప్పుడు గుర్తులేవు. ఎప్పుడు చేశానంటే ఆర్టిస్ట్ లైఫ్ అన్నారు, మళ్ళీ గుర్తులేదు అంటున్నారు. అవి 2014-15లో చేసినవి. నేను 16 వచ్చేసరికి నేను మొత్తం కంప్లీట్ టీచింగ్ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఆ తర్వాత టీచింగ్ ఫీల్డ్ బోర్ వచ్చేసి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఎక్కువ మా టీవీలో ఏదో సీరియల్ చేశాను, ఒక 2 ఎపిసోడ్స్. నేమ్ సరే గుర్తులేదు. మా టీవీలో అయితే చేశాను, ఎందుకంటే హీరో మురళీమోహన్ గారు పరిచయం అనమాట నాకు. సో మా టీవీలో నన్ను రికమెండ్ చేశారనమాట. సో ఒక ఆడిషన్ ఇచ్చేసి ఒక 2 పార్ట్స్ చేశాను సీరియల్. ఆ తర్వాత మానేశాను. సో అదనమాట. మూవీస్ చాలా మూవీస్ చేశాను. అంటే జూనియర్ ఎన్టీఆర్ రభస మూవీలో ఉన్నాను, అండ్ దాంట్లో ఉంటాను, ఒక సీన్లో ఉంటాను. అండ్ జనతా గ్యారేజ్లో కూడా ఉండేది నేను. మన బాలీవుడ్ హీరోని పెట్టారు కదా, సో అతని ప్లేస్లో నేనే చేశాను ఫస్ట్. చేశాను. అది అంటే చేంజ్ చేశారు, హీరోని చేంజ్ చేస్తారు దానిలో జనతా గ్యారేజ్. అంత బడ్జెట్ పెట్టుకొని అంత పెద్ద మూవీకి ఒక మనిషిని మొత్తం చేంజ్ చేయాలంటే వాళ్ళకి డబుల్ ట్రిపుల్ మనీ కావాలి కదా. అంటే అట్లనేం కాదు. ఇప్పుడు డైరెక్టర్ మన యాక్టింగ్తోని సాటిస్ఫై అవ్వకపోతే హీ విల్ డెఫినెట్లీ చేంజ్ ద హీరో, అట్లా అనమాట. అవునవును. కొరటాల శివ గారు అంతా సాటిస్ఫై అవ్వలేదు అనమాట యాక్టింగ్తో. మీరు చేసిన బిగ్ స్క్రీన్ మీద ఏదైనా మంచి క్యారెక్టర్ అంటే మాకు జనాలకి, నాకు కానీ మా వ్యూవర్స్కి కానీ అర్థమయ్యేలా ఏదైనా ఒకటి చెప్పండి. అంటే నేను ప్రస్తుతం అయితే నేను ఓన్లీ ఫీచర్ ఫిల్మ్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏమి చేయట్లేదు. అలా అనట్లేదండి. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఆర్టిస్ట్ అన్నారు, రైటర్ అన్నారు. మీరు అంటే మీ రికాగ్నైజేషన్ కోసం ఏదైనా ఒకటి అంటే మా వ్యూవర్స్కి అరే ఇది ఇతను అని చెప్పి అర్థమయ్యేలా ఏదైనా ఒకటి చెప్పగలరా? ప్రస్తుతం అయితే నాది మూవీ ఒకటి చేశాను నేను, మొన్న జూన్లో చేశాను. అది సంక్రాంతికి రిలీజ్లో ఉంది. హనుమాన్ మూవీ, డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. ఒక కామెడీ రోల్ చేశాను అందులో. ఒక 5 minutes లెంత్ ఉంటుంది. సో అది సంక్రాంతికి రిలీజ్ ఉంది. అంటే టోటల్ కంప్లీట్ అయిపోయింది, పాన్ ఇండియా ఫిల్మ్. సో అదైతే రిలీజ్కి రెడీగా ఉంది మూవీ. దాని తర్వాత ఇద్దరు డైరెక్టర్స్ కాల్ చేశారు, 2 మూవీస్లో అడిగారు. ఉంది మూవీ గురించి రివీల్ చేయొద్దన్నారు, స్టోరీ కానీ అంటే నా రోల్ పార్ట్ అంతా చెప్పారు నాది, కానీ ఇప్పుడే రివీల్ చేయొద్దన్నమాట అది.